భవిష్యత్తులో రాజవంశాలు. చంద్రవంశంలో జనమేజయుని వంశంలో క్రమంగా శతానీక, అశ్వమేధ, దత్త, అధిసోమక, కృష్ణ, అనిరుద్ధ, ఉష్ణ, చిత్రరథ, సుచిరథ, వృష్టిమాన్, సుషేణ, సునీధిక, నృచక్షు, ముఖబాణ, మేధావి, నృపంజయ, బృహద్రథ, హరి, తిగ్మ, శతానీక, సుదానక, ఉదాన, అహ్నినర, దండపాణి, నిమిత్తిక, క్షేమక శూద్రకులు రాజ్యం చేశారు. రుద్రదేవ, ఇక్ష్వాకు వంశీయుడైన బృహద్బలుని వంశపారంపర్య క్రమంలో బృహద్బలుడు, ఉరుక్షయ, వత్సవ్యూహ, సూర్య, సహదేవ, బృహదస్వ, భానురథ, ప్రతీచ, ప్రతీతక, మనుదేవ, సునక్షత్ర, కిన్నర, అంతరిక్షక, సువర్ణ, కృతజిత్, ధార్మిక, బృహద్భ్రాజ, కృతంజయ, ధనంజయ, సంజయ, సాఖ్య, శుద్ధోదన, బాహుల, సేనజిత్, క్షుద్రక, సమిత్ర, కుడవ, సుమిత్రలు రాజపాలనం గావించారు. ఇక మగధ వంశంలో క్రమంగా జరాసంధ, సహదేవ, సోమాపి, శ్రుతస్రవ, ఆయుతాయి, నరమిత్ర, సుక్షత్ర, బహుకర్మక, శత్రుంజయ, సేనజిత్, భూరి, శుచి, క్షేమ్య, సువ్రత, ధర్మ, సృసుల, దృఢసేన, సుమతి, సుబల, నీత, సత్యజిత్, విశ్వజిత్, ఇషంజయుల పరిపాలకులు అయినారు. జరాసంధుని అసలు పేరు బృహద్రథుడు కాబట్టి వీరికి బార్హద్రథులని పేరు. వీరి తర్వాత వారిలో ముందు ముందు అధర్మం, శూద్రత్వం ఎక్కువగా ఉంటాయి. సాక్షాత్తు అవ్యయుడైన నారాయణుడే స్వర్గాది లోకాలు రచించాడు. ఆయనే 3 పేర్లతో సృష్టి స్థితి లయలు గావిస్తాడు. ప్రళయం నైమిత్తికమని, ప్రాకృతమని, అత్యంతికమని 3 విధాలు. ప్రళయకాలం వచ్చినప్పుడు భూమి నీటిలో, నీరు తేజంలో, తేజం గాలిలో, గాలి నింగిలో, నింగి అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి జీవాత్మలో, చివరగా ఆ జీవాత్మ అవ్యక్త పరబ్రహ్మ పరమాత్మలో విలీనమైపోతాయి. ఏకమాత్ర నిత్యుడు ఆ పరబ్రహ్మ ఒక్కడే. ఈ మహారాజులు, సార్వభౌములు, చక్రవర్తులు ఎవరూ శాశ్వతం కాలేరు. కాబట్టి మనిషి పాపకర్మకి దూరం, అవినాశి అయిన ధర్మానికి దగ్గరగా జీవించాలి. పాపి సార్వభౌముడైనా హరిని చేరలేడు. పుణ్యాత్ముడు నిరుపేదైనా హరిని చేరుకోగలడు.